హే గాయ్స్, నేను మీ హేమని. ఇప్పుడు నేను మా తాతగారి వాళ్ళ పొలానికి వచ్చాను. అయితే ఇప్పుడు అందరినీ చూపిస్తాను. మా డాడీ అందరినీ తీసుకొని వచ్చారు, చూపిస్తాను. రెడీగా ఉండండి. ఇదిగోండి చెప్తానా, తిను మా బావ, తిను నా అంటే వీళ్ళ చెల్లి, ఇది మా చెల్లి గొర్రె. వద్దు, సారీ. మేఘశ్రీ అంటే తన పేరు మేఘశ్రీ, తన పేరు జోషిత్ నారాయణ, తన పేరు లోక్షిత. అంతేనా? లోక్షిత. తన పేరు లోక్షిత. అయితే ఇట్లా మేము ఇట్లా పొలానికి వచ్చాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి మా పొలం, చాలా అందంగా ఉంటుంది. అక్కడ మా డాడీ ఉన్నారు, బైక్ మీద ఉన్నది. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారంట. ఇట్లా ఇంకోండి పొలం దగ్గరికి తీసుకెళ్తా. ఇక్కడ ఏదైనా పాములు ఉంటాయి, అందుకే నేను దగ్గరికి వెళ్ళట్లేదు. అంటే రక్తపుంజుర్లు ఉంటున్నాయంట. రక్తపుంజురు రే పుసుకట్టేస్తుంది రే. ఇంకా మా చెల్లికి ఏం చేయాలో తెలీదు. ఇదిగోండి ఆకాశం ఎంత నిశ్శబ్దంగా భలే ఉంది కదా. ఎందుకు బాగా అలా చేస్తావు? ఇదిగోండి మా పొలం. అది మా అదే ఆవులు గేదెలు అవి ఉంటాయి కదా, అవి మాది. దా ఏమైంది? నాకు నేనంటే దీనికి ఇష్టం కదమ్మా. నీకు ఇష్టం లేదా నేను పాడేసేస్తా. ఇట్లా ఇంకో ఏమైందిరా, నిజంగా ఎక్స్ట్రా కుక్ ఉందని చెప్తున్నారు. ఇందులో ఇక్కడ 4 డాగ్స్ 4 పప్పీస్ అన్నీ ఉండేవంట. అయితే అవన్నీ చనిపోయినాయి. ఫస్ట్ 2 చనిపోయినాయి, తర్వాత మళ్ళీ ఒకటి చనిపోయిందంట. డాక్టర్ని అడిగితే ఇంకొక కుక్ ఉంది. డాక్టర్ని అడిగితే చెప్పారు చనిపోతుంది అది కూడా కొన్ని రోజులు అని చెప్పారంట. నిజంగా అతను చెప్పినట్టే చనిపోయింది ఆ కుక్క కూడా. అది చాలా క్యూట్గా ఉండే. ఇక్కడికి మేము వచ్చినప్పుడల్లా దాన్ని చూస్తూ ఉండేదాన్ని. హాయ్ అండి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ముద్దు ఫ్రెండ్స్. ఇంకోండి మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు. అందుకే నేను ఇంత బ్లర్ అందుకే రావట్లేదు ఇంత అందంగా. అదిగోండి చాలా బాగుంటుంది సూర్యుడమ్మ, సూపర్. ఇంకా చాలా బాగుంటుంది, నాకంటే చాలా ఇష్టం. ఇంకా నీకు సిగ్గులేదు, ఇంకేం చేయాలో తెలియక అలా చేస్తాం ఇట్లా. సరే గాయ్స్, నేను వెళ్ళిపోతున్నా. మరి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.